హాయ్! ఈరోజు మనం క్లాస్‌లో ఆక్యుపేషనల్ ప్యాటర్న్ అండ్ సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ గురించి తెలుసుకుందాము. ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ఇండియన్ ఎకానమీలో ఆక్యుపేషనల్ ప్యాటర్న్ అండ్ సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్‌కమ్ ఇన్ ఇండియా అనే టాపిక్ ఉంది కదా! ఈరోజు ఆ టాపిక్ గురించి మనం తెలుసుకుందాము. ఈరోజు క్లాస్‌లో మనం ఆక్యుపేషనల్ ప్యాటర్న్ అండ్ సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్‌ని త్రీ సెక్టార్స్‌గా డివైడ్ చేసుకొని చదవడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి ఒక సెక్టార్‌ని బేస్డ్ ఆన్ యాక్టివిటీని బేస్ చేసుకొని డివైడ్ చేయడం జరిగింది. సెకండ్ వచ్చేసి బేస్డ్ ఆన్ జాబ్ క్రైటీరియాని బేస్ చేసుకొని, అలాగే జాబ్ కండిషన్ అని చెప్పొచ్చు. అలాగే బేస్డ్ ఆన్ అసెట్ హోల్డింగ్ బేస్ చేసుకొని మనం సెక్టార్స్ని డివైడ్ చేయడం జరిగింది. ఒకసారి ఈరోజు క్లాస్లో మనం అవేంటో వన్ బై వన్ చూద్దాం. సో ఆక్యుపేషనల్ ప్యాటర్న్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్, అసలు ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ గురించి మనం ఎందుకు చదువుతున్నామంటే, ఆక్యుపేషనల్ ప్యాటర్న్ని బేస్ చేసుకొని ఒక కంట్రీ యొక్క డిగ్రీ ఆఫ్ డెవలప్మెంట్ని మనం తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే ఆక్యుపేషనల్ ప్యాటర్న్ అనేది ఒక కంట్రీ యొక్క ఎకనామిక్ డైవర్సిఫికేషన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. సో అందుకనేసి మనకి ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ అనేది అంత ఇంపార్టెంట్. ఎకనామిక్ డెవలప్మెంట్ని బేస్ చేసుకొని మనం ఆక్యుపేషనల్ ప్యాటర్న్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి ప్రైమరీ, రెండు వచ్చేసి సెకండరీ, మూడు వచ్చేసి టెరిటరీ. సో అవేంటో ఒకసారి ఈరోజు మనం క్లాస్లో చూద్దాం. సో ప్రైమరీ సెక్టర్ అని మనం దేన్ని అంటామంటే, ఎకానమీలో ఏవైతే యాక్టివిటీస్ న్యాచురల్ రిసోర్స్ని బేస్ చేసుకొని చేస్తారో వాటిని ప్రైమరీ సెక్టర్ అంటాం. సో అవేంటంటే అగ్రికల్చరు, మైనింగ్, ఫిషింగ్, ఫారెస్ట్రీ, డైరీ, ఇవన్నీ న్యాచురల్ రిసోర్స్ని బేస్ చేసుకొని ఉంటాయి. సో వీటిని మనం ప్రైమరీ సెక్టర్ అని అంటాం. సో ప్రైమరీ సెక్టారు అగ్రికల్చర్ని బేస్ చేసుకొని ఉంటుంది కాబట్టి మనము ప్రైమరీ సెక్టార్ని అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ అని కూడా అనడం జరుగుతుంది. సో ప్రైమరీ సెక్టార్లో ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళందరినీ రెడ్ కాలర్ వర్కర్స్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండరీ సెక్టార్ ఏంటంటే, న్యాచురల్ మెటీరియల్ ప్రొడ్యూస్డ్ ఇన్ ప్రైమరీ సెక్టార్. సో ఏవైతే ప్రైమరీ సెక్టార్స్లో ప్రొడ్యూస్ అయి ఉంటాయో వాటిని యూజ్ చేసుకొని ఫర్దర్గా ప్రొడక్షన్ని ఇంప్రూవ్ చేసే వాటిని మనం సెకండరీ సెక్టార్ అంటాం. సో సెకండరీ సెక్టార్ అంటే కాటన్ ఫ్యాబ్రిక్, షుగర్ కేన్ ప్రొడక్షన్, ఇవి ఎగ్జాంపుల్ సెకండరీ సెక్టార్కి. సో సెకండరీ సెక్టార్ గురించి మనం ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. సెకండరీ సెక్టార్స్ అనేది ఇండస్ట్రీని బేస్ చేసుకొని ప్రొడక్షన్ జరుగుతుంది కాబట్టి మనము దీన్ని ఇండస్ట్రీ సెక్టార్ అని కూడా అనడం జరుగుతుంది. సో ఈ సెకండరీ సెక్టార్స్లో ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళని మనం బ్లూ కాలర్ వర్కర్స్ అనడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ వచ్చేసి సెకండరీ సెక్టార్కి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సెకండరీ సెక్టార్ అంటే ఇండస్ట్రియల్ సెక్టార్ అనమాట, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. లైక్ ఏదైనా మిల్ ప్రొడ్యూసింగ్ కానీ, అలాగే టెక్స్టైల్, ఫ్యాబ్రిక్స్, ఇవన్నీ ప్రొడ్యూస్ చేసే వాళ్ళని, కెమికల్స్, ప్లాస్టిక్స్, ఇవన్నీ సెకండరీ సెక్టార్ కిందకి వస్తాయి. లైక్ ఆయిల్ రిఫైనరీ కూడా. సో ఇంకా ఎగ్జాంపుల్స్ని మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి టెరిటరీ సెక్టార్. సో టెరిటరీ సెక్టార్ అనేది ప్రైమరీ సెక్టార్కి అండ్ సెకండరీ సెక్టార్కి డెవలప్మెంట్కి ఉపయోగపడేలా ఉంటుంది అనమాట. ఏంటంటే ఇది గూడ్స్ని ఒక చోటు నుంచి ఒక చోటుకి ట్రాన్స్ఫర్ చేయడం. అంటే ప్రైమరీ సెక్టార్లో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ ఒక చోట ఉన్నప్పుడు దానికి డెవలప్మెంట్ అనేది ఏమి ఉండదు కదా. ఇవి ట్రాన్స్పోర్ట్ అయ్యి ట్రేడ్ జరిగినప్పుడు వీటికి వాల్యూ అడిషన్ అవుతుంది అనమాట. సో టెరిటరీ సెక్టర్ అనేది ప్రైమరీ సెక్టార్కి అండ్ సెకండరీ సెక్టార్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇందులో ప్రొడక్షన్ ఏముండదు. టెరిటరీ సెక్టార్లో ప్రొడక్షన్ అనేది ఏముండదు. ఇట్ జస్ట్ సపోర్ట్ చేస్తుంది అనమాట ప్రొడక్షన్ని. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ బై ట్రక్స్, ట్రైన్స్, అలాగే ఇన్సూరెన్స్, ఫైనాన్స్, ఇవన్నీ ఫర్ సపోజ్ ఇన్సూరెన్స్ ఇచ్చారనుకో క్రాప్కి ప్రొడక్షన్గా ఉంటుంది. లైక్ లోన్ ఇచ్చినప్పుడు క్రాప్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇవన్నీ ప్రైమరీ సెక్టార్కి సెకండరీ సెక్టార్కి సపోర్ట్గా ఉండే సెక్టార్ని
టెర్టరీ సెక్టార్ అంటాము. టెర్టరీ సెక్టార్లో వర్క్ చేసే వర్కర్స్ని మనము వైట్ కాలర్ జాబ్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి క్వాంటరీ యాక్టివిటీ. ఇది టెర్టరీ సెక్టర్లో స్పెషలైజ్డ్ సెక్టార్ అన్నమాట. ఇవి నాలెడ్జ్ సెక్టర్. ఇవన్నీ డిమాండ్ ఇంకా ఇంప్రూవ్ చేయడం. మనం ఆల్రెడీ టెర్టరీ సెక్టర్ అంటే తెలుసుకున్నాం కదా, ప్రైమరీ సెక్టర్కి సెకండరీ సెక్టర్కి సపోర్టివ్గా ఉంటుంది. సో ఈ క్వాంటరీ సెక్టర్లో ఏంటంటే ఇంకా ఇన్నోవేషన్ చేయడం అనమాట. ఇన్నోవేట్ చేయడము, ఎంటర్ప్రిన్యూర్ చేయడము, ఇంప్రూవ్ చేయడం, క్వాలిటీని ఇంప్రూవ్ చేయడము, సర్వీస్ని ఆఫర్ చేయడము ఈ క్వాంటరీ యాక్టివిటీలో చేయడం జరుగుతుంది. ఈ ఈ సెక్టార్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆఫీస్ బిల్డింగ్స్, ఎలిమెంటరీ స్కూల్స్లోనే కదా మనకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తాము, ఎంటర్ప్రిన్యూర్ ఇన్నోవేషన్ జరుగుతుంది ఇవన్నీ. సో హాస్పిటల్, హెల్త్ కేర్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇవన్నీ క్వాంటరీ సెక్టార్ కిందకి రావడం జరుగుతుంది. సో ఇంకొక యాక్టివిటీ ఉంది, క్వినరీ యాక్టివిటీస్. ఇవేంటంటే హై టాప్ లెవెల్ డెసిషన్ మేకింగ్ చేసే వాళ్ళని ఈ యాక్టివిటీస్లో కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఈ డెసిషన్ మేకింగ్ అంటే ఇండస్ట్రీ, కామర్స్ వీటిలలో జరగడం జరుగుతుంది అన్నమాట. సో ఇవి రీఅరేంజ్ చేయడము, ఇంటర్ప్రిట్ చేయడము, ఎగ్జిస్టింగ్ ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయడము, లేక ఏదైనా డేటాని ఇంటర్ప్రిటేట్ చేయడము, ఇవన్నీ టాప్ లెవెల్లో జరుగుతాయి కదా. సో వీటిని క్వానరీ యాక్టివిటీస్ అంటాము. క్వానరీ యాక్టివిటీస్ జాబ్ ఎవరైతే హోల్డ్ చేస్తుంటారో వాళ్ళని గోల్డ్ కాలర్ ప్రొఫెషనల్స్ అంటారనమాట. ఏమంటారు, స్పెషల్ అండ్ హైలీ పెయిడ్ స్కిల్స్ ప్రొఫెషనల్స్ ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి పింక్ కాలర్ జాబ్. పింక్ కాలర్ జాబ్ అంటే ఏంటంటే ఉమెన్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటుంది దాన్ మేల్ పార్టిసిపేషన్. మేల్ ఉంటారు కానీ బట్ లెస్ ఉంటారు. సో దీన్ని పింక్ కాలర్ జాబ్ అంటారు. ఎగ్జాంపుల్ నర్స్లో మనం ఎక్కువ ఉమెన్ని చూస్తూ ఉంటాం కదా. సో పింక్ కాలర్ జాబ్స్ అనేవి ఉమెన్ పార్టిసిపేషన్ ఎక్కువ ఏ యాక్టివిటీలో ఉంటుందో ఆ యాక్టివిటీ జాబ్స్ అన్నిటినీ పింక్ కాలర్ జాబ్స్ అనడం జరుగుతుంది అనమాట. సో ఇండియన్ ఎకానమీ ఒక షిఫ్ట్ ఎలా జరిగింది అనేది మనం ఒకసారి చూద్దాం. సో యాక్చువల్లీ ఫస్ట్ ఇండియన్ ఎకానమీ అనేది డామినేటెడ్ బై అగ్రికల్చర్ ఉండింది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అగ్రికల్చర్ సెక్టర్ నుంచి సర్వీస్ సెక్టార్కి జంప్ అయింది. కానీ ఎకానమీలో ఫస్ట్ అగ్రికల్చరు, తర్వాత మ్యానుఫ్యాక్చరు, తర్వాత సర్వీస్ సెక్టార్కి ఎకానమీ అనేది ఫేస్గా ట్రాన్సిట్ అవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ అగ్రికల్చర్ టు సర్వీస్ ఎందుకు అయింది అంటే మనకు ఆల్రెడీ వినే ఉంటాం కదా, మనకి 1991లో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ జరగకముందు లైసెన్స్ రాజా అనేది ఉన్నిందనమాట. ఏదైనా ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయాలంటే పర్మిషన్ ఉండాలా, అలాగే క్లియరెన్స్ ఉండాలా, అలాగే ఏమంటారు ఆ టైంలో ఇంత ప్రొడక్షనే జరగాలి అనేది గవర్నమెంట్ డిసైడ్ చేసేది అనమాట. సో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అంత ఎక్కువగా ఎంటర్ప్రిన్యూర్స్ ఆసక్తి చూపించేవాళ్ళు కాదనమాట. అందుకనేసి సర్వీస్ సెక్టార్లో అయితే క్లియరెన్స్ తొందరగా వస్తుంది, అలాగే మనకి స్కిల్ లేబర్ ఉండేవాళ్ళు. సో అందుకనేసి ఇండియన్ ఎకానమీ అగ్రికల్చర్ నుండి సర్వీస్ సెక్టార్కి జంప్ అవ్వడం జరిగింది. జంప్ అవ్వడం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంది, బట్ మ్యానుఫ్యాక్చర్ అనేది అగ్రికల్చర్ టు మ్యానుఫ్యాక్చర్ టు సర్వీస్ కాకుండా అగ్రికల్చర్ టు సర్వీస్ సెక్టార్కి ఇండియన్ ఎకానమీ అనేది షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో మనం ఆల్రెడీ చెప్పాం కదా, బేస్డ్ ఆన్ అసెట్ హోల్డ్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక అసెట్ ఉంది, దాన్ని ఎవరైతే హోల్డ్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని మనము ఒక సెక్టారు పబ్లిక్ సెక్టారా, ప్రైవేట్ సెక్టారా అని డివైడ్ చేయడం జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ అసెట్ హోల్డింగ్ని బేస్ చేసుకొని సెక్టార్ని పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ అనడం జరుగుతుంది. సో పబ్లిక్ సెక్టర్ ఏంటి అంటే గవర్నమెంట్ హోల్డ్ చేస్తే దాన్ని పబ్లిక్ సెక్టర్ అంటాము. సో గవర్నమెంట్ హోల్డ్ అంటే 100% ఉండని అవసరం లేదు, 50% గవర్నమెంట్ హోల్డ్ చేసినా కానీ దాన్ని పబ్లిక్ సెక్టర్ కిందకి కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ సెక్టార్ అనమాట.
సో సారీ, ఇది ప్రైవేట్ సెక్టరు. సో ప్రైవేట్ సెక్టర్ అంటే ఒక సెక్టార్ని, ఒక ఇండస్ట్రీని ప్రైవేట్ మెంబర్స్ని హోల్డ్ చేశారనుకో, దాన్ని ప్రైవేట్ సెక్టర్ అనడం జరుగుతుంది. ఫర్ సపోజ్ మనం ఆల్రెడీ చూసాం కదా, పబ్లిక్ సెక్టార్లో 50% ఎంటిటీ అనేది గవర్నమెంట్ హోల్డ్ చేస్తే అది పబ్లిక్ సెక్టర్ అవుతుంది. అలాగే 51% ప్రైవేట్ సెక్టర్ హోల్డ్ చేస్తే అది ప్రైవేట్ సెక్టర్ అవడం జరుగుతుంది. సో మనం బేస్డ్ ఆన్ అసెట్ హోల్ని బేస్ చేసుకొని మనం 2 సెక్టార్స్గా డివైడ్ చేస్తాం. వన్ వచ్చేసి పబ్లిక్, అనదర్ వన్ వచ్చేసి ప్రైవేట్ సెక్టర్. సో ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి జాబ్ క్రైటీరియాను, అంటే జాబ్ కండిషన్ అని చెప్పచ్చు. మనం జాబ్ కండిషన్ని బేస్ చేసుకొని మనము సెక్టార్స్ని ఆర్గనైజ్డ్ సెక్టార్, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే ఏంటి అంటే, జాబ్ అనేది సెక్యూర్గా ఉంటుంది, అలాగే బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. జాబ్లో పిఎఫ్స్ ఉండడము, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడము అలా ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే టెన్యూర్ ఆఫ్ జాబ్ అనేది ఉంటుంది అనమాట. అలాగే ఇప్పుడు ఒకవేళ ఆర్గనైజ్ సెక్టార్లో ఎక్కువ ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేస్తే ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో అలా ఉండదు. సో అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో జాబ్కి గ్యారంటీ ఉండదు, అలాగే జాబ్ అనేది సీజనల్గా ఉండే ఛాన్సెస్ ఉంది. అంటే ఒక సీజన్లో జాబ్ ఉండడము, ఇంకొక సీజన్ వచ్చేసరికి జాబ్ లాస్ అవ్వడము జరుగుతుంది. అలాగే బెనిఫిట్స్ ఏముండవు, లైక్ పిఎఫ్స్ ఉండడం కానీ, హెల్త్ ఇన్సూరెన్స్, అలాగే మెటర్నిటీ లీవ్స్, ఇలా అన్ఆర్గనైజ్ సెక్టార్లో ఏముండవు. సో అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అనేది మనం ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ఆర్గనైజ్ సెక్టార్ని గిగ్ వర్కర్స్ అని డిఫరెంట్ నేమ్స్తో వాళ్ళని కూడా జాబ్కి జాబ్ క్రైటీరియాని ఇంప్రూవ్ చేసి జాబ్ని సెక్యూర్గా చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. సో ఇది సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ గురించి. మనం సెక్టార్ని ఎలా డివైడ్ చేస్తామో చూసాం కదా ఇండియాలో, ఇండియన్ ఎకానమీలో. రైట్ నవ్వు ఇండియన్ ఎకానమీలో రీసెంట్గా ఎకనామిక్ సర్వేని బేస్ చేసుకొని ఇండియన్ ఎకానమీలో అగ్రికల్చర్ అనేది 17%, అలాగే ఇండస్ట్రీ అనేది 27%, సర్వీస్ సెక్టర్ అనేది అప్రాక్సిమేట్లీ 54% అనేది కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు క్లాసు గురించి మనం తెలుసుకున్నాం కదా. ఈరోజు క్లాస్లో ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా ఇంప్రూవ్మెంట్ కావాలన్నా, నెక్స్ట్ ఏం టాపిక్ చేయాలనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.